ముందు నువ్వు నీతిమంతుడుగా నీ క్రియల ద్వారా ప్రభుకి చూపించుకో. నోటి మాట ద్వారా కాదండి, క్రియల ద్వారా. నీ జీవితము నువ్వు నివసిస్తున్నప్పుడు కొన్ని కళ్ళు నీ మీద పడినా పరిశుద్ధాత్మ కళ్ళు నీ మీద పడుతున్నాయి అనే విషయాన్ని గమనించాలి. ప్రభు ప్రతిదీ గమనిస్తున్నాడు. నువ్వు ఎదుగుతున్న జీవితము ఆయనకి అనుకూలంగా ఉందా? మనము పాపము చేసి దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తూ నా ఇంట్లో కార్యము జరగాలండి, జరగదు. నీ ఇంట్లో కార్యం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆయన కొరకు జీవించండి, ఆయనతో పాటు నిలబడి. ప్రేమైన సంగమా, బలిపీఠం అనే ప్రార్థన ప్రతిరోజు నీ ఇంట్లో కట్టబడాలి. విశ్వాసంతో కట్టబడాలి, సమాధానంతో కట్టబడాలి, విధేయతతో కట్టబడాలి. అప్పుడే నీ ఇంట్లో రక్షణ అనే స్వనాలని ఆశీర్వాదాలు నీ ఇంట్లో కొమ్మరించబడతాయి. ఆ రీతిగా దేవుని మహాకృపను బట్టి నీ ఇంట్లో ఆ బహు ఆశీర్వాదము ప్రతి ఇంట్లో నెరవేర్చబడును గాక.